2020 ప్రపంచ కప్ 2026లో భారత్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో ఓటమి టోర్నమెంట్ చరిత్రలో భారత్కు అతిపెద్ద పరాజయం రికార్డును నమోదు చేసుకుంది. ఈ ఓటమి తర్వాత టీమిండియా సెమీఫైనల్స్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. దాదాపు ద్వారాలు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ ఆది నుంచి తడబడింది. పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా చేతులెత్తేసిందంటే సఫారీల బౌలింగ్ పదును ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఓటమితో 2020 ప్రపంచ కప్ 2026లో భారత్కు సెమీఫైనల్ చేరే మార్గం కఠినంగా మారింది. మిగతా మ్యాచ్ల మీద భారత్ యొక్క సెమీఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.